ఈ వీడియోలో శాతవాహనాల కాలంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో బ్రాహ్మణ మతం ఎలా ఉందనే చెప్తా. ఆ తర్వాత వీడియోలో జైన మతం, ఆ తర్వాత వీడియోలో బౌద్ధ మతం. దేశంలో వైదిక మతము ఉద్ధరణ జరుగుతున్న సమయంలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారు. దేశంలో వైదిక మతం ఉద్ధరణ అంటే వైదిక మతం పెరుగుతున్న టైంలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారనమాట. జైన గాథలు అనుసరించి ప్రథమ శాతవాహనుడు జైన మతాభిమాని అంటే మూలపురుషుడు అనమాట. సిముకుడు కాదు, మూలపురుషుడు. జైన గాథలు అనుసరించి ప్రథమ శాతవాహనుడు జైన మతాభిమాని అంటే మూలపురుషుడు. తర్వాత మొదటి రాజు సిముకుడుని అతని తమ్ముడు కన్హుడు ఇద్దరు కూడా భాగవత మతం అంటే వేదిక మతం స్వీకరించినట్లు వారి పేర్లు సూచిస్తున్నాయి. శ్రీముఖుడు, కన్హుడు, కృష్ణుడు ఇద్దరు కూడా భాగవత మతం స్వీకరించినట్లు వారి పేర్లు సూచిస్తున్నాయి. శ్రీముఖుని కొడుకు మొదటి శాతకర్ణి బ్రాహ్మణ వర్ణ సానుభూతి సహకారాలు ఆశించి అంటే బ్రాహ్మణుల యొక్క సానుభూతి సహకారాలు ఆశించి వైదిక ధర్మ రక్షణకు దీక్ష వహించి అంటే వైదిక ధర్మం యొక్క రక్షణకు దీక్ష వహించాడట. శాతకర్ణి 1 బ్రాహ్మణ వర్ణ సానుభూతి సహకారాలు ఆశించడం వాటి కోసం రక్షణకు దీక్ష వహించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. 2 అశ్వమేధ యాగాలు, రాజసూయమే కాక అజ్ఞాదేయ, అప్తోర్యారామ, అనారంభనీయ, దశరాత్ర, త్రయోదశరాత్ర, త్రిరాత్రాది క్రతువు ఇవన్నీ కూడా ఈ యాగాలు ఈ క్రతువులన్నీ చేయడం జరిగింది. వైదిక ధర్మ రక్షణకు దీక్ష వహించి 2 అశ్వమేధ యాగాలు, రాజసూయం, అగ్నేయదేయ, అప్తోర్యామ, అనారంభనీయ, దశరాత్ర, త్రయోదశరాత్ర, త్రిరాత్రాది క్రతువు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎవరు? శాతకర్ణి 1 ఇవన్నీ లొనర్చి ఇవన్నీ చేసి బ్రాహ్మణులకు గోదాన, భూదాన, సువర్ణ దానాదులిచ్చి తృప్తిపరిచినాడు. ఈ యాగాలు యజ్ఞాలన్నీ చేసి బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు, సువర్ణదానం అంతా ఇచ్చి తృప్తిపరిచాడు అనమాట శాతకర్ణి 1. అంత గొప్ప వైదిక అభిమాని శాతకర్ణి 1. అతని మహారాణి నాగనిక కూడా దిఖావ్రత యజ్ఞ సుందయ అని, యజ్ఞహృత దోపన సుగంధయ అని సగర్వంగా వర్ణించుకున్నదట. దిఖావ్రత యజ్ఞ సుందయ అని, యజ్ఞహృత దోపన సుందయ అని సగర్వంగా వర్ణించుకుందంట నాగనిక, వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కుమారుడికి వేదసిరి అని కూడా పెట్టారు పేరు, వేదసిరి. దాన్ని బట్టి ఈ మొదటి రాజులు కృష్ణుడు, కన్హుడు, శాతకర్ణి 1, నాగనిక ఎంత బ్రాహ్మణ మతం వైదిక మతం పట్ల ఎంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. శాతవాహన యుగం ఆరంభం నుంచి వైదిక మతం అపూర్వమైన మార్పుకు లోనైనట్లు నాన్నగారి శాసనం వల్లనే తెలుస్తుంది మనకి. అంటే అపూర్వమైన చాలా గొప్పగా మార్పుకు లోనైందనమాట. అది ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? నాన్నగారి శాసనం ద్వారా తెలుస్తుంది. నాన్నగారి శాసనం వైదిక దేవతలతో పాటు భక్తి లేక భాగవత మత దేవతలైన సంకర్షణ వాసుదేవ ప్రార్థనతో ప్రారంభిస్తున్నది. సో నాన్నగారి శాసనం వాసుదేవుడి యొక్క ప్రార్థనతో ప్రారంభిస్తుంది. భక్తి లేక భాగవత మత దేవతలైన వాసుదేవ ప్రార్థనతో ప్రారంభిస్తున్నది నాన్నగారి శాసనం. నాన్నగారి శాసనం వాసుదేవ ప్రార్థనతో ప్రారంభిస్తున్నది. వైదిక దేవతలతో పాటు భక్తి లేక భాగవత మత దేవతలైన సంకర్షణ వాసుదేవ ప్రార్థనతో ప్రారంభిస్తున్నది. ఇంపార్టెంట్ ఉంటేనే కదండి మనం ఎక్కువసార్లు స్టడీ చేయాలి. నాగనిక వలే కాక బాలశ్రీ అంటే నాగనిక డిఫరెంట్గా బాలశ్రీ తాను సత్యవచన దాన అహింసా నిరతయ అని నైతిక ప్రవర్తన ప్రధానమైన విలువల సుగ్గడించింది. అది బాలశ్రీ గారు ఏంటంటే సత్యవచన దాన అహింసా నిరతయ అంటూ నైతిక ప్రవర్తన మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందనమాట. సత్యవచన దాన అహింస నిరతయ బాలశ్రీ. శాతవాహనుల కాలంలోనే పౌరాణిక వాంగ్మయం ప్రచారంలోకి వచ్చినట్లు బాలశ్రీ నాసిక్ శాసనం నిదర్శనం. శాతవాహనుల కాలంలోనే పురాణాలు యొక్క వాంగ్మయం ప్రచారంలోకి వచ్చినట్లు బాలశ్రీ నాగనిక శాసనమే నిదర్శనం. ఫైనలీ నాసిక్ శాసనం గౌతమి పుత్రుణ్ణి ఆగమ నిలయ
ద్విజావర కుటుంబ వివర్ధన వినవర్తిత చాతుర్వర్ణ శంకర ఏకబ్రాహ్మణ అంటూ వర్ణించడమే కాక పౌరాణిక వీరులతో పోలుస్తుంది. ఈ నాసిక్ శాసనం గౌతమిపుత్రుడిని ఆగమ నిలయ ద్విజావర కుటుంబ వివర్ధన వినవర్తిత చాతుర్వర్ణ శంకర ఏకబ్రాహ్మణ అని వర్ణించిందనమాట నాసిక్ శాసనం. ఈ విధంగా గౌతమపుత్రుడు నూతన బ్రాహ్మణ మతానికి మూల స్తంభాలైన ఆగమ విద్యను, వర్ణ వ్యవస్థను, బ్రాహ్మణ ఆధిక్యతను నిలబెట్టినట్లు నాసిక్ శాసనం సూచిస్తుంది. నూతన బ్రాహ్మణ మతానికి మూల స్తంభాలైన ఈ మూడు మూల స్తంభాలు ఆగమ విద్య, వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిక్యత, ఈ మూడింటిని నిలబెట్టాడంట గౌతమిపుత్రుడు అని నాసిక్ శాసనం సూచిస్తుంది. నాటికి పౌరాణిక వాంగ్మయం పెరిగిందనడానికి సప్తసతిలోని రాధాకృష్ణ, పార్వతీ కళ్యాణ, విష్ణు అవతార కథలు, సబల వ్రతం మొదలైన అంశాలు నిదర్శనం. ఇవన్నీ కూడా గాథా సప్తసతిలో ఉన్నాయి. రాధాకృష్ణ, పార్వతీ కళ్యాణ, విష్ణు అవతార కథలు, సబల వ్రతం మొదలైన అంశాలన్నీ కూడా ఉండడంతో గాథా సప్తసతిలోని ఇవన్నీ ఉండడంతో అప్పటికే పౌరాణిక వాంగ్మయం పెరిగిందని అనొచ్చు అనమాట. పౌరాణిక వాంగ్మయం. శాతవాహనుల్లో వైష్ణవులు, శైవులు ఇద్దరు ఉన్నారంటండి. నాన్నగారి శాసనంలో మాత్రం శివుని ప్రసక్తి లేదు అసలు. శ్రీముఖుని తమ్ముడు కృష్ణుడు, గౌతమిపుత్రుని శాసనాలపై వైష్ణవ చిహ్నాలు ఉన్నాయి. కన్హేరి, నాసిక్కు అలాంటి చోట్ల వైష్ణవ చిహ్నాలు ఉన్నాయి. అయితే గుడిమల్లం దగ్గర ఒక ప్రాచీన శివాలయం ఉంది. అది క్రీస్తు పూర్వానిదని శాతవాహనుల పూజలు అందుకున్నదని తెలుస్తుంది. ఈ గుడిమల్లం దగ్గర ఉన్న శివాలయం క్రీస్తు కంటే పూర్వానిదని శాతవాహనులు పూజలు అందుకున్నదని తెలుస్తుంది. సప్తసతి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుందంటండి. సప్తసతి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఇందాక నాన్నగారి శాసనం ఎవరితో? వాసుదేవ ప్రార్థనతో మొదలవుద్ది. ఇక్కడ గాథా సప్తసతి శివ ప్రార్థనతో మొదలవుతుంది. అలాగే సప్తసతిలో గణపతి, శక్తి, మహిషాసుర మర్దిని అన్న శక్తి, ఆ రూపంలో ఉన్న శక్తి ఆలయాల ప్రసక్తి ఉందన్నమాట. గణపతి ఆలయం, శక్తి ఆలయం అంటే మహిషాసుర మర్దిని ఆలయాల గురించి ప్రసక్తి సప్తసతిలో ఉంది. ఈ సప్తసతి శివ ప్రార్థనతో మొదలవుతుంది. అతి ప్రాచీన శివాలయంగా పరిగణింపబడుతున్న పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది? గుడిమల్ల. ఇది 2008లో అడిగారండి. ఇదండి బ్రాహ్మణ మతం గురించి శాతవాహనుల కాలంలో